అలాగే భరతనాట్యం చేసినటువంటి తమ్ముడు కట్టున్నానంతే అంతే సూపర్ సార్ మన ఆంధ్రాలోనే మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుకు పోతామన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకునే పనే. ఎందుకంటే ఇంత మెటీరియల్ వేయాలన్నా ఈరోజు రాష్ట్రం అంతా ఈ మెటీరియల్ చాలా ఖర్చుతో కూడుకునే పైన అయినా కూడా ముందు ఆటగాళ్ళని గుర్తించాలని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు తీసుకుని వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆటగాళ్ళు చాలామంది కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా వాళ్ళు చూపించుకునే అవకాశం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మంచి కార్యక్రమాలు అందించినారు కాబట్టి వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా మంచి ఆటగాళ్ళగా గుర్తించే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్ళు కూడా పై స్థాయి వరకు పోయే వరకు. ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరిని స్పెషల్గా పిలిచాం మన కబడ్డీ ప్లేయర్ని, తర్వాత నీవు అథ్లెటిక్లో వాళ్ళు ప్రత్యేకంగా కనపరుచున్నారు కాబట్టి కొంత పైన కూర్చొని వాళ్ళని కూడా గుర్తించే ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకే ప్రతి వారు కూడా బాగా ఆడండి, ఈ ప్రతిభను కనపరుచుకుంటూ ముందు పై స్థాయి. ఈరోజు ఇక్కడ మన కింద స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా పోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి మనకి మంచి చేస్తా అని చెప్పేసి కూడా నేను ఆటగాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా క్రికెట్ ఈరోజు నుండి కబడ్డీ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతాను. కబడ్డీ తర్వాత వాలీబాల్ ఈ రెండు కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే దీనికంతా కూడా ఈరోజు రోజు ఏది ఆడాలని చెప్పేసి కూడా అక్కడి నుంచి మనకి చెప్పిన ఏమేమి ఉన్నాయి, అదే ఖోఖో, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ప్రతి వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బాగా పోటీతత్వంతో ఆడి వాళ్ళ ప్రతిభను కనపరుచుకోవాలని చెప్పేసి కూడా నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి ప్రతి వారు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి ముఖ్యమంత్రులు అవసరమని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఏది కూడా ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ముందుకు బాగా చేస్తూ ఉన్నాడు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు పోతా ఉన్నాడు. ఎందుకంటే open up program, CM Garu's vision that all our kids should play well. So I hope all of you play well. Please take the program in a good spirit, do not fight. It's important to play, and it will also help you to identify your own talents. I'm very sure a lot of you have a lot of skills, but not gotten the opportunity. So
many of the kids who have not gotten the right opportunity, this is the opportunity you are getting. Please utilize it very well and play with a good spirit. Don't cricket and all these games will help you in developing your sportsman's skills, and also will also help you in other way around, also developing good connections and everything. So my best wishes and play well. Thank you very much. రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉన్నత చదువులు చదివి ఇలాంటి మంచి ఆటల్లోనే ప్రతిభను కనపరుచుకొని వాళ్ళ కుటుంబాల్లో ఒక మంచి ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా ఇలాంటి ఆలోచన రావాలంటే జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఏ విషయంలో మనం చూస్తాం, ముఖ్యమంత్రిగా పరిపాలించిన తర్వాత ఈ కరోనా రెండేళ్ల పరిపాలనలో రెండేళ్ల కరోనా వచ్చినా కూడా వెనకడ వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా